హాయ్ అండి. సో, బేసికల్‌గానే మూవీలో స్క్రీన్ ప్లేస్ అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. అదే మినిమమ్ డిగ్రీ చదివి ఉండాలి. అయ్యో! స్క్రీన్ ప్లేస్ అర్థం చేసుకోవాలి అనంటే. నౌ-ఎ-డేస్ వచ్చిన సినిమాస్‌లో. బట్ మీరు ఒక మూవీ డైరెక్ట్ చేసినప్పుడు మీ స్క్రీన్ ప్లే అన్నది డిఫరెంట్‌గా ఉంటది. బట్ యాక్ట్ చేస్తున్నప్పుడు మీ అంటే లైక్ మీరేమైనా ఇన్వాల్వ్ అవుతారా? స్క్రీన్ ప్లేస్‌లో లైక్ యూ ఆర్ కంప్లీట్‌లీ డైరెక్టర్స్ యాక్టర్ ఆర్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారా? లేదండి. అలా ఇన్వాల్వ్ అవ్వను. ఒక్కసారి బాగుంది అనిపించిన తర్వాత ఫస్ట్ ఏమైనా డౌట్ ఉంటే కొంచెం అడుగుతాను, మాట్లాడతాను. ఒక్కసారి ఓకే అయిన తర్వాత చిన్న చిన్న సజెషన్సే ఉంటుందంతే. ఈ గెటప్ ఓకేనా ఇది అని అడుగుతాను. ఈ డ్రెస్ ఓకేనా అంటే అడుగుతాను. డైరెక్టర్ చాలా కాన్ఫిడెంట్‌గా ఇదే బాగుంటుంది మీకు అంటే అంతే అని చేసేస్తాను. బట్ వన్ థింగ్ మిమ్మల్ని ఆన్ స్క్రీన్ చూసినప్పుడు యువర్ కాస్ట్యూమ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఎంత డిఫరెంట్ ఉంటుందంటే అది రియలిస్టిక్‌కి దూరంగా ఉంటుంది. అండ్ ఈవెన్ ద వెహికల్ ఆల్సో మీరు బైక్ మీద వచ్చే వెహికల్ ఆల్సో. సో, దాంట్లో ఎంతవరకు మీ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది? ఇది ఒక్క ఫిల్మ్ అండి నాకు ఇది చేసింది. 'ఉపేంద్ర' అని ఒక ఫిల్మ్ చేశాను. అది ఏమంటే ఒక సైకలాజికల్ సబ్జెక్ట్. లోపల ఎలా ఉంటే బయట అలా ఉంటాడు. అది ఇంతవరకు ఎవరు మర్చిపోలేదు. ఇంతవరకు ఇప్పుడు అదే అడుగుతారు. సార్ అలాంటి ఒక ఫిల్మ్ చేయండి అని. నేను అదే ఒకసారి చూడండి మీరు అంటాను. దాంట్లో విచిత్ర విచిత్ర డ్రెస్ ఏసుకుంటాను. హెయిర్ స్టైల్ ఏమో చేసుకుంటాను. ఇప్పుడు అందుకే అలాగే ఒక వేరే రకంగా ఒక కొత్త గెటప్ ఇచ్చారు డైరెక్టర్. బట్ దట్ వన్ వాస్ క్రేజీ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ గారు ఒక క్వశ్చన్ అడుగుతాను. సో, హాయ్ అండి. సో, యాజ్ ఐ సే స్క్రీన్ ప్లేస్ ఆర్ అంటే లైక్ స్టోరీ కన్నా స్క్రీన్ ప్లేస్ చాలా ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేస్తున్నాయి. అండ్ ఇందులో చాలా వరకు వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఎక్కువగా ఉంది. సో, ఎంతవరకు తీసుకెళ్లారు? బికాజ్ ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలన్నీ కూడా మనకి 'మహారాజా' సినిమాతో కంపేర్ చేస్తున్నారు. సో, ఎంత కేర్ తీసుకున్నారు స్క్రీన్ ప్లే విషయంలో? Yeah, brilliant question. So that is why I did the film and saw as a audience. I didn't want to direct as a director. I wanted to direct as an audience. So that's why I made the full film. I saw as an audience. I didn't like for the first time. Then again, I corrected everything through music or changing the scene or editing pattern. Second time I did one version. Again, me and the producer, we discussed and some more things were needed. Third time I again did the full CG and just watched it, and third time we got convinced. So I can assure you that I have seen as an audience. So the screenplay is tight and you people will love it. Yeah. ఉపేంద్ర సార్ ఇక్కడ సార్ సార్ నేను మీ మూవీస్ అన్నీ చూశాను సార్. నేను చిన్నప్పటి నుంచి మీ మూవీస్ చూస్తున్నాను సార్. అయితే నాకు రక్త కన్నీరు సినిమా, ఆ సినిమా నాకు చాలా ఇష్టం సార్. నేను ఎంతో ఏడ్చాను. ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండింగ్ నడుస్తుంది కదా, ఆ సినిమాని ఏమైనా రిలీజ్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా సార్? ఏమో ఇది వింటే ఆ ప్రొడ్యూసర్ వినిన తర్వాత డిసైడ్ చేస్తే చేయొచ్చు డెఫినెట్గా. మునిరత్నం గారు ప్రొడ్యూసర్ అది. బట్ ఆ ఫిలం క్రెడిట్ ఎంఆర్ రాధా గారు ఒక 50స్లోనే అంత ఎక్స్ట్రాండరీగా చేశారు. నేను దాన్ని ఇమిటేట్ చేశాను అంతే. సార్ దాంట్లో డైలాగ్ ఏమైనా చెప్తారా సార్? ఐ లైక్ ఇట్ మిక్స్చర్ ఆఫ్ బ్యూటీ అండ్ ఇంటెలిజెన్స్. సార్ ఇంకోటి సార్, పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నా ఫేవరెట్ హీరో ఉపేంద్ర గారని. ఆయనతో ఏమైనా కలిసి మీరు హీరోగా ఏమైనా సినిమా తీసేది ఉందా సార్? లేదు, ఆయన చెప్పింది నా ఫేవరెట్ డైరెక్టర్ అని. బట్ ఇప్పుడు నా ఫేవరెట్ ఆయన అయిపోయారు. అంత ఎక్స్ట్రాండరీ ఆయనతో కలిసి నటించేది ఏమైనా ఉందా సార్? చూస్తాము ఫ్యూచర్లో. అలా ఏమైనా ఛాన్స్ దొరికితే డెఫినెట్గా చేస్తాను. ఉపేంద్ర సార్, అర్జున్ గారు సార్, యుఐ మూవీలో వచ్చేసి లైక్ యూ హ్యాడ్ ఎ సర్కాస్టిక్ టేక్ ఆన్ సనాతన ధర్మ అండ్ స్టఫ్. సో ఇప్పుడు ఈ సినిమా బేస్డ్ ఆన్ ద సనాతన ధర్మ అని చెప్పేసి అన్నారు. సో ఆ ట్రాన్సిషన్ ఎలా ఉంది మీకు? లేదు, అది వేరే ఇది వేరే. దాంట్లో అలాంటి ఏం లేదు కదా. కొంచెం సర్కాస్టిక్ టేక్ తీసుకున్నారు కదా అందులో ఎండింగ్లో. సర్కాస్టిక్గా లేదు, ఇది మీరు చూడండి, మీరు ఫిలిం చూడండి, ఇది వేరే టైప్ ఉంటుంది డెఫినెట్గా. శివరాజ్ సార్, సార్ అంటే కన్నడ సినిమా ఈస్ గోయింగ్ త్రూ రఫ్ ఫేస్ సిన్స్ ద లాస్ట్ 1.5 years ఆర్ సంథింగ్. అయితే ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ నుంచి అజ్ఞాతవాసి అనే సినిమా వచ్చి చాలా మంచి టాక్ సంపాదించుకుంది. హేమంత్స్ ఫిలిం అజ్ఞాతవాసి. సో కన్నడ ఇండస్ట్రీ నుంచి దానికి సరైన సపోర్ట్ అంటే పూర్తి స్థాయి సపోర్ట్ లేదని చెప్పేసి. No, the problem is
people should come to the theater. That's it. Nothing else. There should be some interesting points because everybody is trying. Everybody is sincerely trying. There are some good directors who gets a good film also. They do very good also. But people should come. What is the reason we don't know? It depends. అజ్ఞాతవాసి కొంచెం డిసెంట్ టాక్ వచ్చింది కదా, లైక్ ఇండస్ట్రీ నుంచి Yeah, but yeah, talk has come out. చేస్తే Right? కనుక People should come to Russian. You know, Russian. We can't say. Some people say it's because of IPL. Some people say it's because of exams. So a lot of reasons are there, but still reasons we have to keep it aside, and we have to pull the audience in another way. That's it. అర్జున్ సార్ ఇక్కడ సార్ టీజర్లోనే వాళ్ళిద్దరూ కలిసి నిలబడిన ఆ సీన్ ఏదైతే ఉందో దట్ థియేటర్ కంప్లీట్గా ఇక్కడ మనకి ఎరప్ట్ అయింది. సో అలాంటి సీన్స్ థియేటర్లో వాళ్ళిద్దరి మధ్యన కాంపిటేటివ్గా ఎన్ని ఉంటాయి, అండ్ టగ్ ఆఫ్ వార్ ఏమన్నా ఉంటుందా ఇద్దరి మధ్యన ఫైట్ సీక్వెన్స్? Sir, whatever you saw now, it was one scene, sir. 1 into 10x you have in the film, sir. There's a lot of scenes like that. Definitely you will get surprised. The scenes will be very new also. Yeah. సార్ శివన్ గారు, సార్ జైలర్లో యూ ప్లేడ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్, జైలర్లో యూ ప్లేడ్ ఎ క్రూషియల్ రోల్. సో వెరీ సపోర్టివ్ అండ్ థియేటర్ గోట్ కంప్లీట్లీ ఎరప్టెడ్ వెన్ యూ ఎంటర్డ్ ఎట్ ద క్లైమాక్స్. సో జైలర్ 2 కూడా జరుగుతుంది. సో ఈజ్ యువర్ క్యారెక్టర్ కంటిన్యూడ్ ఇన్ జైలర్ 2? Yeah, Jailer 2 is there actually, but director told, Nelson sir told it will be coming very soon because shooting has started already. But actually Jailer 1 even I did not expect. Yeah. But I just did because it was Rajni sir, because I've been seeing, from my younger age I've been seeing him more like a family for us. And when they asked for Rajinikanth, I did not want to say no. I said, even if it is a dashing shot also, it's enough, no problem. I did not even ask the story also. If he comes and touches, that's enough. Because it's more like father figure for me. So I just went, and no, he said the full story. I said, whatever it is, I'll do, that's all. Nothing, no second question at all. But how that worked out, promised even now, I don't know. First day after release, my friends are calling up and saying, "Na macha, enna dul kalpet, enna panna rende sinda da, illa macha, super macha, Australia phone panna, US phone, promise, mother promise, I did not know. Even my wife, even now she asks, what did you do actually in Jailer? You just walked with a cigar, that's it, and pushed one tissue box. I did not think that tissue will make this big issue also in my life. So it, huh? That's what I really am blessed in that way. Might be some good looks would have liked it. I should thank the cameraman. I should thank the director Nelson and Anirudh also for giving me such a beautiful music. Yes. And that music continued everywhere. So it started becoming more. It was good actually, and it was surprisingly. But I am very thankful to all the people. Upendra sir, and you were working in Coolie. So out of a lot of people asked about 45. So in Coolie, how many scenes you have with Rajni sir and Nagarjuna sir and also Amir Khan sir also there? Yeah, So సేమ్ థింగ్, ఆయన ఏం చెప్పారో అదే నేను చెప్పాలి. నేనేం అడగలేదు, బట్ లోకేష్ గారు వచ్చి నాకు స్టోరీ చెప్పారు. నేను చెప్పాను ఏం అడగాను, ఆయన పక్కన నించుకొని పోతే చాలు నాకు. బికాజ్ నేను ఒక ఏకలవ్య అయితే ఆయన ద్రోణాచార్య లాగా నాకు అంత ఫాలో అవుతాను నేను. అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇస్తే నాకు ఎన్లైట్మెంటే ఇచ్చారు అలాంటి రజనీ సార్. ఐఎమ్ రియలీ బ్లెస్డ్ ఆయనతో ఒక ఇది చేసింది. and Nagarjuna sir also there and Amir Khan sir also there. Yeah, So yeah, you yeah. have యా కాంబినేషన్ ఉంది. శివన్ గారు, ఉపేంద్ర గారు. థ్యాంక్ శివన్ యూ. గారు, గుడ్ ఈవినింగ్ సార్. యా దిస్ ఈజ్ యాంకర్ రాజేష్. అంటే ఉపేందర్ గారి సార్లో ప్రతి ఒక్కరు కూడా ఒక క్వాలిటీ చెప్తున్నారు, మీలో ఈ యాంగిల్ ఇష్టం, ఇది ఇష్టం అని. సో మీరు తనలో ఏ క్వాలిటీ బాగా నచ్చింది మీకు ఉపి సార్లో? విచ్ క్వాలిటీ యా మీకు? I like his working style. From first, even from home, when I saw him, always workaholic, and what he take, because then only I knew what was making of a cinema. Till then, I've done about many super hits. That was my 25th film, 24th or something, 24th or 25th film, I don't know. But from that time, I saw him, the way he worked, and at that time, I was doing 3 shifts. I was doing 3 films. One was a comedy film with Malashri and Mohini. That was Gadibidi Aliya. And one more was Samara. That's an action film. This one is completely different, Underworld. So morning I used to go from 7 to 1. 7 to 1, throughout the day I used to work. I used to work from 7 o'clock in the morning till morning 4 o'clock. No sleep for about 10 to 12 days.
12 days I've been working round the clock. Morning, but whenever I go to this set, I don't know, I used to come into mood. It's because of him. The way he comes. I don't like anybody touching my hair. Only this person used to come and touch my hair. To skip, I was just looking like this. He was, I'll be just looking. Wait. Sometime I'll just watch. So like that, no? But I think the brilliancy I saw in him. And I learned a lot of things from him. I said. And that gel was very good. So first time when I spoke now, I said openly, he was telling, why did you want to tell now? I said, even in our Kannada industry, there are good directors who can do wonders in film. I compared to many big directors also. He was scared, but I said to him, don't worry, this film is going to make something else that made like that. But I do not think it will make this big. For 20 years, 25 years, re-released this many times and became like a cult film in India. So always I saw that work when work comes, no, it doesn't bother about food anything. Work. His framings, his thoughts. థ్యాంక్ యూ So Upendra garu. Yeah, this is the last question. Final, sir. Upendra garu. Hi sir, here sir. Hi, this is Uma. సో మీరిద్దరు కాంబినేషన్లో శివరాజ్ గారు మీది కాంబినేషన్లో ఆల్రెడీ 4 మూవీస్ వచ్చినాయి. సో ఇది 5th మూవీ. సో ఇది ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఓం సినిమా వచ్చేసి 550 టైమ్స్ రిలీజ్ అయింది, 75 టైమ్స్ 100 డేస్ ఫంక్షన్ చేశారు. అండ్ లిమ్కా బుక్ రికార్డ్లో కూడా దానికి ప్లేస్ వచ్చింది ఓం సినిమాకి. సో మళ్ళీ తర్వాత ఈ సినిమాకి ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇంకెంతకన్నా రికార్డ్స్ ఏమి బ్రేక్ చేస్తారు మీరు? అదేంటో ఈయనతో అన్నీ మిరాకలే జరుగుతుంది, మ్యాజిక్ అన్నీ జరుగుతుంది. బికాజ్ అలాంటి స్వీట్ హార్ట్ ఇతను. అదేంటో చాలా డైరెక్టర్స్కి ఇతను బ్రేక్ ఇచ్చారు. నేను ఏమీ లేనప్పుడు ఒక 2 days షూటింగ్లోనే ప్రెస్ వాళ్ళ దగ్గర ఈయన మంచి ఎక్స్ట్రాండరీ డైరెక్టర్ అని చెప్పేది. నేను సార్ ఏం సార్ ఇది, నేను ఇంకా 2 days షూటింగ్ చేశాను అంటే చూడమ్మా చూడండి. తర్వాత అంత కోఆపరేషన్. ఎవరో ఒక్క సీన్ ఇవ్వండి ఇలా చేస్తే ఎలా ఉంటుంది, చేసేస్తామమ్మా అని అంత స్పీడ్. That's a jail sequence. He said, actually in jail, nobody will be with us. What should I do? I think you should remove. Immediately, I just removed everything and just cut it out. I just sat. Just he wanted like that. I just okay, no problem. Shivaraj Kumar garu. Hi, welcome to Hyderabad. And their teaser is awesome actually. Thank My you. question is to you that every time when we see in the YouTube